హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అప్పుడు జీవుడికి వైతరిణి అని పేరు గల ఒక నదిని దాటవలసి ఉంటుంది. దాని వెడల్పు 100 యోజనాలు. అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది. వీరక్కడికి చేరగానే అక్కడ నౌకాధిపతి అయిన ఒక నావికుడు ప్రతి జీవుడిని, నీవు వైతరిణి నామక గోవుని దానం చేశావా? అలా అయితే నువ్వు వచ్చి కూర్చో, నావులో కూర్చొని సుఖంగా ఈ నదిని దాటిపోదువు గాని అని అడిగి చెప్పి ఎక్కించుకుంటూ ఉంటాడు. ఆ దానం చేయని వారిని పడవను ఎక్కనివ్వకుండా ఆపుతాడు. అలాగని వారిని తీరాన ఉండనివ్వడు కూడా. వారి చేతులు పట్టుకొని తాను నావులో నుండి ఈడ్చుకొని పోతూ ఉంటాడు. భయంకరమైన పాపాలు చేయడం ద్వారా పడవలోకి ఎక్కి అధికారాన్ని కోల్పోయిన జీవుడు వైతరిణి నదిలో ఈడ్చుకుపోబడుతూ ఉన్నప్పుడు ఆ వైతరిణి నదిలో సూది లాంటి ముక్కులు ఉన్న పరమ బలిష్టమైన కాకులు, కొంగలు జీవుడి శరీరాన్ని అందిన చోటల్లా పొడుచుకొని తింటూ ఉంటాయి. గుడ్లగోబలు కూడా జీవుడి శరీరాన్ని అందిన కాడికి నమలేస్తూ ఉంటాయి. అన్ని బాధల నడుమ ఆ జీవు యొక్క పాపిష్టి ప్రయాణం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక వైతరిణి గోవును దానం చేసిన తత్ఫలితంగా పడవ ఎక్కిన వారికి నరకానికి వెళ్లే బాధ తప్పుతుంది. విష్ణుదూతలు నావలోకి వచ్చి వారిని విమానం ఎక్కించుకొని వారి లోకానికి తీసుకుని వెళ్తారు. వైతరిణి నదిని భయంకరమైన కష్టాలు అనుభవించి దాటిన జీవుడు 7వ మాసం వచ్చేసరికి బహ్వపద అనే పురంలోనికి ప్రవేశిస్తాడు. భూలోకంలో పెట్టబడిన సప్తమాసిక పిండాన్ని తిని నీటిని తాగి మరలా అక్కడి నుంచి బయలుదేరతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిగలను పెట్టి కొడుతూ తోలుకుపోతూ ఉంటే ఇలా విలపిస్తాడు. ఓ శరీరమా, నేను ఏనాడు దానము, ఆహుతి, తపము, తీర్థస్థాన పరోపకారాది సత్కార్యాలలో ఒక్కటి కూడా చేయలేదే. మూర్ఖుని వలె బతికేశాను. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతూ యమలోక ప్రయాణాన్ని సాగిస్తున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు. తదనంతరము ఆ జీవి 8వ మాసంలో దుఃఖపురాన్ని చేరుకుంటాడు. అక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండ జలాలను పుచ్చుకొని నానక్రందం అనే పురానికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో యమదూతలు పెట్టే రంపపు కోతల బాధను తట్టుకోలేక ఇలా అరుస్తాడు. హతవిధి, ఒకప్పుడు కదలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడినే. ఇప్పుడు యమదూతలు కటువైన మాటలాడుతూ పెట్టే బల్లెపు పోటులను, ముసలాల దెబ్బలను తింటున్నానే. అయ్యో ఏంటి నా జీవితం అని ఏడుస్తూ ప్రయాణం సాగిస్తాడు. ఇలా విలపిస్తూనే జీవుడు 9వ నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనలను, బాధలను తట్టుకోలేక విలపిస్తూ సప్తభవనం అనే చోటికి 10వ మాసంలో చేరుకుంటాడు. అక్కడి బాధలను తట్టుకోలేక విలపిస్తూ ఇలా బాధపడతాడు. అయ్యయ్యో, నా కొడుకులు వారి చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతూ ఉంటే అలసటను మరిచిపోయి నిద్రలోకి జారుకునేవాడినే. ఇక్కడ వజ్ర కఠినములైన చేతులతో ఏడవబడుతున్నానే. ఆ బతుకెక్కడా, ఈ చావేడ అని రోధిస్తూ సాగుతూ ఉంటాడు. 10వ నెలలో అక్కడ పిండ జలాలను సేవించి ప్రయాణిస్తూ 11వ నెలలో జీవుడు రౌద్రపురాన్ని చేరుకుంటాడు. యమదూతలు విసుగు విరామము లేకుండా బాదుతూ ఉంటారు. అప్పుడు జీవుడు ఏడుస్తూ పెడబబ్బులు పెడుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఒకనాడు పట్టుపరుపులు పరవబడిన అత్యంత కోమలమైన శయ్యపై ఒత్తిగిల్లుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడినే. ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిల్లవలసి వస్తోందే. అయ్యో ఆ బతుకేడా, ఈ చావేడా అంటూ దుఃఖిస్తాడు. తరువాత జీవుడిని మరలా పిండోదకాలు పుచ్చుకొనిచ్చిన యమదూతలు పయోవర్షణమను నగరం వైపు ఈడ్చుకుపోతారు. దారిలో యమదూతలు జీవుడిని చిన్న చిన్న గొడ్డలతో నెత్తిపై కొడుతూ ఉంటారు. అప్పుడు జీవుడు తన పాత సుఖజీవనంతో ఈ బాధమయ జీవనాన్ని మరొకసారి పోల్చుకొని ఇలా విలపిస్తాడు. అయ్యో నా కర్మమా, ఒకప్పుడు ఈ తలపై తీయని తలపలు ఊరించే చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారకులు సుగంధాలను వెదజల్లే తైలాలతో మర్దనా చేసేవారే. అటువంటి ఈ తలపై నేడి ఈ కఠిన మనస్కులైన యమదూతలు గొడ్డళ్లతో కొడుతున్నారే. ఆ బతుకెక్కడా, ఈ చావెక్కడా అని దుఃఖిస్తూ ఈ పయోవర్షణ పురంలో తనకు అందిన ఊనాబ్దిక శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తుందనగా జీవుడు సీతార్జ అని పేరు కలిగిన పురం వైపు ఈడ్చుకొని పోబడతాడు. దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతూ ఉంటారు. అప్పుడు ఆ పాపి ఇలా గోల పెడతాడు. అయ్యయ్యో, ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభ్యచిత బంధమని లోకులు ప్రశంసించేవారే. 6 రసాల రుచులను, మాటల తేటలను అనుభవించిన ఈ నాలుక ఇప్పుడు ఈ ముష్కరులు తగ్గొస్తున్నారు కదా, అట్టి బ్రతుకక్కడ, ఈ చావిక్కడ అని దుఃఖిస్తూ యమదూతల చేత జీవుడు ఈడ్చుకొని పోబడుతూ ఉంటాడు. అనంతరం అదే నగరంలో చనిపోయిన జీవుడికి భూలోకంలో వార్షిక పిండోదకాలను, శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి ఆ ప్రదేశంలో ఎప్పటి వరకు బాధలు అనుభవించిన శరీరాన్ని విడిచిపెట్టి పిండజాను పేరు కలిగిన శరీరంలోనికి ప్రవేశించి బహుభీతి అనే నగరానికి చేరుకుంటాడు. ఆ మార్గంలో జీవుడికి తన భూలోకంలో చేసిన పాపాలన్నీ గుర్తుకు రాగా తనను తానే నిందించుకుంటూ ప్రయాణం చేసిన కొద్ది కాలంలోనే యమపురికి చేరుకుంటాడు. ఇక యమలోకం యొక్క విస్తీర్ణం 44 యోజనాలు ఉంటుంది. యముని వద్ద శ్రవణులు అని పేరు కలిగిన 13 మంది ఉంటారు. వీరు బ్రహ్మపుత్రులు. 3 లోకాల్లో ఎక్కడికైనా ఏ ఆటంకమూ లేకుండా సంచరించగలరు. దూర శ్రవణ, దూరదర్శిని విద్యలుంటాయి. వీరు ఈ విశ్వంలో ఎంత దూరంలో ఉన్న మాటలనైనా వినగలరు. అదే విధంగా ఈ
విశ్వంలో ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా చూడగలరు. వీరు భార్యలను శ్రవణులు అని అంటారు. వీరు ముల్లోకాలలో గల స్త్రీల యొక్క చేష్టలను, వారి తప్పులని గ్రహించగలరు. ఈ శ్రవణులు ఈ విశ్వంలో ఉన్న స్త్రీ పురుషులు చేసిన పాపాలను చిత్రగుప్తునికి వినిపిస్తూ ఉంటారు. యమలోకానికి చేరుకున్న పాపులు కొండంత ఆకారంతో అలవి మాలిన క్రోధం వలన ఎర్రబడ్డ కన్నులతో భయంకరంగా ఉన్న యమరాజును చూస్తారు. ఆయన ముఖమండలం విశాల దంతయుక్తమై మరింత భయం గొలుపుతూ ఉంటుంది. యమధర్మరాజు యొక్క కనుబొమ్మలను ఒక్కసారి చూడగానే పాపులకు మరింత భయం కలుగుతూ ఉంటుంది. యమధర్మరాజుకు నలువైపులా భయంకరమైన ముఖాకృతితో రూపుకట్టిన వేలాది వ్యాధులు ఒక రూపాన్ని ధరించి కనిపిస్తూ ఉంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్ని, మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు. యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశించబడిన శుభ అశుభ గతులకి పోవలసి ఉంటుంది. పాపాత్ములు యముని న్యాయస్థానంలో తీర్పు వెలువడగానే అక్కడ నుండి నరకబాధలు అనుభవించడానికి పంపివేయబడతారు. పుణ్యకర్మలు చేసి పూలదారిలో యమలోకానికి తీసుకురాబడిన జీవులను చూడగానే యముని యొక్క ఆకృతి మారిపోతుంది. సౌమ్య రూపుడై కర్ణ కుండలాలతో, స్వర్ణ కిరీటంతో, ఇతర దైవిక అలంకరణతో చిరునవ్వును చిందిస్తూ కరుణ కలిగిన హృదయంతో యమధర్మరాజు దర్శనమిస్తాడు. ప్రసన్న వదనంతో వారితో మాట్లాడుతూ వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో లేదా ఇంకో ఉత్తమమైన జన్మకో పంపిస్తూ ఉంటాడు. కాబట్టి గరుడ పాపకర్మలు చేయువాడు, పుణ్యకర్మల గురించి అసలు ఆలోచించని వాడు, పుణ్యం చేసినా దానికి కొన్ని రెట్ల పాపం చేసినవాడు, వారు ఆడవారైనా సరే సుఖపడరు అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించి చెబుతాడు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.